నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు ఒకటా రెండా, ఎన్నెన్ని మాటలు, ఎన్నెన్ని తీర్పులు, ఎన్నెన్ని అవమానాలు, చీదరింపులు మీరు కూడా వినే ఉంటారు కదా. మన అమ్మల్ని మనల్ని మన స్త్రీలుగా పుట్టటమే ఒక నేరం అన్నట్లు ఈసడించుకోవటం, మన తెలివి తక్కువతనాన్ని నిరూపించుకోవడానిక మగ ప్రపంచం అంతా కంకణం కట్టుకుందా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. 100 ఏళ్లుగా బయటి ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకు తెలియకుండా చేశారు. తలుపు చాటులో నిలబడి విని వినపడని స్వరంతో ఓ సలహాను అభిప్రాయాన్నో చెప్పే మన బామ్మల మీద మండిపడిన తాతయ్యల చరిత్రే కదా మనకి తెలిసింది. మగవాళ్ళ బయటి ప్రపంచంలో స్త్రీలకి స్థానం ఎక్కడుంది చెప్పండి. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని సంగతులు మాట్లాడుకుందాం. హాయ్, వెల్కమ్ టు సౌందర్య లహరి. ఈరోజు మన సౌందర్య లహరి బంజారా హిల్స్లో ఉన్న బ్యూటిఫుల్ పీపుల్ బయో స్పా అండ్ సలూన్లో ఉన్నామండి. అండ్ మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ శ్రీదేవి గారు ఉన్నారు. సో శ్రీదేవి గారు సకుల కోసం సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో తెలుసుకుందామా? హలో శ్రీదేవి గారు. హలో అండి. శ్రీదేవి గారు, ఈరోజు మా సకుల కోసం అందానికి సంబంధించి మీరేమి తెలియజేయబోతున్నారండి? ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలియజేస్తామండి. అది ఫుడ్ రిఫ్లెక్సాలజీ అనమాట. ఫుడ్ రిఫ్లెక్సాలజీ అంటే ఇది ఒక ప్రెజర్ పాయింట్ మసాజ్ అనమాట అండి. అది సోల్స్ ఆఫ్ ద ఫీట్లో మన ఇంటర్నల్ ఆర్గన్స్ నుంచి వచ్చే నర్వ్ ఎండింగ్స్ అన్ని మన ఫీట్లో ఉంటాయండి. సో దాన్ని ప్రెజర్ పాయింట్స్ మనం ప్రెషర్ ఇస్తే ఏమవుతుందంటే టోటల్గా మన ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటాయి అనమాట. ఇది ఒక హోలిస్టిక్ ట్రీట్మెంట్ అని ఎందుకంటున్నానంటే నాట్ ఓన్లీ బాడీ, ఇంకా మన మైండ్ కూడా చాలా రిలాక్స్డ్ ఫీలింగ్ వస్తుందండి. అండ్ లైక్ స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. ఇంకా లైక్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మనకి ఏదైనా బాడీలో సోర్స్ లైక్ మజిల్ సోర్స్ ఉంటే పట్టడం అలాంటివి అంటే అలాంటి వాటి నుంచి రిలీఫ్ ఉంటుందండి. అది ఓన్లీ కాదు, ఇంకా దీనికి అదర్ బెనిఫిట్స్ ఏంటంటే లైక్ మనకైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా, లైక్ ఇంకా హెడేక్స్, మైగ్రెయిన్స్, అలాంటి డయాబెటిక్ ప్రాబ్లమ్, అలాంటివన్నీ మనకు చాలా రిలీఫ్ ఇస్తాయండి. సో నేనే ఆ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవుదాం అనుకుంటాను. మరి నా ఫుడ్ పైనే ఈ ఫుడ్ రిఫ్లెక్సాలజీ చేయించుకోవాలి. స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు మనము ఫుడ్ అంతా క్లీన్ చేసుకున్నాం కదా. అవును. నెక్స్ట్ మనము ఫుడ్ రిఫ్లెక్సాలజీ ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి అనమాట. దాంట్లో 2 స్టెప్స్గా ఉంటుంది. ఫస్ట్ ఏమో ఇనిషియల్గా రిలాక్సేషన్ చేస్తామండి. రిలాక్సేషన్ ఒక 4-5 స్టెప్స్ చేశాక దెన్ వీ గో ఇన్ టు ద ఫుడ్ రిఫ్లెక్సాలజీ ప్రొసీజర్. ఓకే. సో ఆ ప్రొసీజర్లోకి వెళ్ళే ముందర మనం ఈ ఫుడ్ రిఫ్లెక్సాలజీ గురించి కొంచెం మీరు తెలుసుకుంటే బాగుంటుంది. యాక్చువల్లీ ఈ లాంగిట్యూడినల్గా 5 జోన్స్ ఉంటాయండి. ఓకే. ఈ ఒక్కొక్క ఫుట్లో 5 జోన్స్ ఉంటాయి. లైక్ ఇవి జోన్స్ అంటారు. ఈచ్ 5 ఫింగర్స్. ఓకే. టోస్ నుంచి బేస్ ఆఫ్ ద సోల్ నుంచి పై దాకా లాంగిట్యూడినల్ జోన్స్ ఉంటాయి. సో ఈచ్ ఫుట్లో 5 ఉంటాయి. టోటల్గా 10 లాంగిట్యూడినల్ జోన్స్ ఉంటాయి. ఓకే. అండ్ దెన్ వచ్చి ఇంకా ట్రాన్స్ఫర్స్ జోన్స్ ఉంటాయండి 3 ఇన్ ఈచ్ ఫుట్ అనమాట. 1, 2 and 3. ఓకే. ఫస్ట్ జోన్ వచ్చేసి మన హెడ్ అండ్ నెక్ ఏరియా అనమాట. హెడ్ అండ్ నెక్ ఏరియా. సో ఇట్స్ లైక్ మన బాడీది ఇంప్రింటెడ్ ఇన్ అవర్ సోల్స్ అనమాట. సో బాడీలో ఇంటర్నల్ ఆర్గన్స్ మొత్తం మన బాడీది ఇది ఒక ఇంప్రింట్ లాగా అనమాట. మన సోల్ ఈజ్ లైక్ అన్ ఇంప్రింట్ ఫర్ అవర్ బాడీ అనమాట. ఓకే. సో ఇక్కడ ఏం చేసినా మనం రిఫ్లెక్ట్ అవుతుంది అక్కడ, ఎఫెక్ట్ అక్కడ ఇంటర్నల్ ఆర్గన్స్ పైన మనకి రిఫ్లెక్స్. అందుకని అది రిఫ్లెక్స్ పాయింట్స్ మీద మనం ప్రెజర్ చేస్తాం. సో ఈ ఫస్ట్ పార్ట్ వచ్చేసి హెడ్ అండ్ నెక్, రైట్? యా, హెడ్ అండ్ నెక్ ఏరియా. ఓకే. సెకండ్ వచ్చేసి చెస్ట్ ఏరియా. మన ఇది వచ్చేసి మన వేస్ట్ లైన్ వస్తుంది. తర్వాత దెన్ కమ్స్ టు ద బాటమ్ పార్ట్, దట్ ఈస్ ద పెల్విక్ ఏరియా. ఓకే. పెల్విక్ ఏరియా. ఈ ఫస్ట్ భాగం వచ్చండి మన తల, ఇంకా మన నెక్ పార్ట్ వస్తుంది, మెడ పార్ట్. తర్వాత ఇక్కడ వచ్చి షోల్డర్ ఏరియా వస్తుంది. షోల్డర్ ఏరియా ఇంకా లంగ్స్, హార్ట్ అవన్నీ మన చెస్ట్ ఏరియాలోకి వస్తుంది. తర్వాత వేస్ట్ లైన్లో మన ఇంటెస్టైన్స్, స్మాల్ ఇంటెస్టైన్, ఇంకా లార్జ్ ఇంటెస్టైన్, ఇంకా కిడ్నీస్, ఆ ఏరియా అంతా ఇక్కడ ఉంటుంది. పెల్విక్ రీజన్ అని రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఓవరీస్, టెస్టిస్ అని లాస్ట్ ట్రాన్స్ఫర్స్ పార్ట్లో లాస్ట్ దాంట్లో ఉంటాయి అన్నమాట.
సో ఇక్కడ ఏదైతే మనం ప్రెషర్ పెడతామో ఆ పార్ట్స్ పైన రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అంతే కదా. సో అంటే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఇప్పుడు జనరల్గా అందరూ బాడీ మసాజ్ చేయించుకుంటారు రైట్, రిలాక్సేషన్ కోసమే అది కూడా మొత్తం బాడీకి చేయించుకుంటారు. బట్ మీరు అంటున్నారు ఈ ఫుట్లో మనం కాన్సన్ట్రేట్ చేస్తే మొత్తం బాడీ పైన ఎఫెక్ట్ పడుతుంది అంటున్నారు. ఇది కూడా జస్ట్ లైక్ బాడీ మసాజ్ టైపే కదా. ఫుట్ రిఫ్లెక్సాలజీ స్టార్ట్ చేసే ముందే క్లయింట్ కూడా రిలాక్స్డ్ పొజిషన్లో ఉండాలండి. రిలాక్స్ అవ్వండి. సో ఎంజాయ్ ద ఫుట్ రిఫ్లెక్సాలజీ. ఓకే, రిలాక్సేషన్ టెక్నిక్ అయిపోయింది కదండి, వార్మప్ అంటారు దాన్ని, అది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు కొంచెం క్రీమ్ కానీ ఆయిల్ కానీ తీసుకొని మన రిఫ్లెక్సాలజీ ప్రొసీజర్ ఫాలో అవుతాం అనమాట. ఇప్పుడు తిను హెడ్ అండ్ నెక్ ఏరియా చేస్తుందండి. బికాజ్ హెడ్ అండ్ నెక్ ఏరియా నుంచి స్టార్ట్ అయ్యి మనము కింద పెల్విక్ ఏరియాకి వస్తాం అనమాట. ఈ ఫస్ట్ ట్రాన్స్ఫర్స్ జోన్ వచ్చి చేస్తుంది తను. ఇప్పుడు హెడ్ అండ్ నెక్ ఏరియాస్ కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఇప్పుడు సెకండ్ ఏరియాకి వచ్చిందండి, అది చెస్ట్ ఏరియా. ఇప్పుడు థర్డ్ రీజన్ పెల్విక్ రీజియన్లో చేస్తుందండి. ఈ ఏరియాలో వచ్చి మన రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అంటే ఓవరీస్, టెస్టిస్ అవన్నీ కాన్సన్ట్రేటెడ్ ఈ ఏరియాలో ఉంటాయి. సో ఇప్పుడు ఆ ఏరియా కాన్సన్ట్రేట్ చేస్తుంది అనమాట. సోలార్ ప్లెక్సస్ పాయింట్ని మనం 3-4 టైమ్స్ ప్రెస్ చేసి రిలీజ్ చేశాక అండి మనము ఇంకా నెక్స్ట్ ఫైనల్ పాయింట్గా ఫైనల్ రిలాక్సేషన్ స్టెప్ లాగా యూ హ్యావ్ టు ఆల్ ద వే మన నీస్ దాకా వెళ్ళేసి రిలాక్సేషన్ చేయొచ్చు. ఈ ఫైనల్ ప్రొసీజర్లో చేసినప్పుడు అండి జస్ట్ అలా క్లయింట్ లెగ్ మనం అలా వదిలేయకూడదండి, స్లోగా ఎయిర్ అవుట్ చేసేయాలి. ఇప్పుడు వరకు మనం ఒక 15-20 మినిట్స్ ఒక లెగ్ మీద కాన్సన్ట్రేట్ చేసాం కదండి, అలానే సేమ్ ప్రొసీజర్ మన రైట్ లెగ్ మీద కూడా చేసుకోవాలి. సో మన ప్రశాంతి ఆల్మోస్ట్ పడుకున్నట్టున్నారు. సో మీరు ఎలా ఫీల్ అయ్యారండి? పడుకున్నారు, నిజంగా చాలా చాలా రిలాక్స్ ఫీలింగ్. అసలు తెలియకుండానే నిద్రలోకి వెళ్ళిపోయాను. చాలా బాగుంది నిజంగా, ఫైన్, సూపర్, బాగుంది. అంటే ప్రతి ఒక్కరు స్ట్రెస్ అనేది ఇప్పుడున్న లైఫ్కి స్ట్రెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉంది. నిజంగా ఇలాంటి ఒక ఫుట్ రిఫ్లెక్సాలజీ తీసుకున్నాను అనుకోండి, ఆ స్ట్రెస్ అనేది పోతుంది. అండ్ చిన్నపిల్లలకు కూడా ఈ మధ్యకాలంలో హెడేక్ అని, మైగ్రేన్ అని ఇవన్నీ ఉంటున్నాయి కదా. సో అలాంటి దానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. జస్ట్ ఈ ఫ్యూ మినిట్స్ ఒక్క లెక్క చేస్తేనే ఇంత రిజల్ట్ ఉంది అంటే టోటల్గా మనం కరెక్ట్ ప్రొసీజర్లో టైం స్పెండ్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది అనుకుంటా. చాలా బాగుందండి. థ్యాంక్స్ అలాట్ శ్రీదేవి గారు, ఒక మంచి ట్రీట్మెంట్ మాకు చూపించారు, చాలా బెనిఫిషియల్ ట్రీట్మెంట్. థ్యాంక్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. సో ఇదండి ఇవాళ మన సౌందర్య లహరి. సో ఈరోజు మన సౌందర్య లహరిలో ఒక ఇంట్రెస్టింగ్ అండ్ చాలా చాలా యూస్ఫుల్ బెనిఫిషియల్ ట్రీట్మెంట్ మనం చూసాం, ఫుట్ రిఫ్లెక్సాలజీ. చాలా బాగుందండి. కంప్లీట్గా మన ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ హాయిగా రిలాక్స్ అయిపోయి మనల్ని కూడా ఒక మంచి మూడ్లోకి తీసుకెళ్ళింది. సో నేను ఇంకా ఆ మూడ్లోనే ఉన్నాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళి నేను రెస్ట్ తీసుకోవాలి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ట్రీట్మెంట్ తర్వాత మనం ఎక్కువగా వాటర్ తాగడం, జ్యూసెస్ తాగడం, ఇలాంటి లిక్విడ్స్ తీసుకోవడం మంచిది అంటారు. ఎందుకంటే దాని అంటే టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో దాని ద్వారా మనకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ బయటికి వెళ్ళిపోతాయట. సో మీకు నచ్చి ఉంటే తప్పకుండా ఈ ట్రీట్మెంట్ ట్రై చేయండి. నచ్చుంటే కదా తప్పకుండా నచ్చుతుందండి. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నా ఫీలింగ్ నేను మీతో షేర్ చేసుకున్నాను. సూపర్గా ఉంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ ట్రీట్మెంట్ ట్రై చేయొచ్చంట. నైస్ ట్రీట్మెంట్. ఓకే, సో మళ్ళీ ఒక లవ్లీ ఎపిసోడ్లో మనం కలుస్తున్నాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.